జయరాం గారు చెప్పిన అంశాలు కూడా మీరు వినడం అయితే జరిగింది. ఏంటి ఇప్పుడు నిజంగానే ఈ రకంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ పరువు పోతుందా? పరస్పరం విమర్శలు చేసుకుంటే జీవితాల గురించి బయట పెట్టుకుంటే ఈ రోజు నేతలు ప్రజల ముందు చులకనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఏమంటారు దీనికి? అదే పని ముందుగానే అసలు తెలంగాణలోనే బూతు భాషనే అధికారిక భాషగా అంటే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి హోదాలో మాట్లాడే భాష అంటే బూతు భాష అనే దాన్ని తీర్చిదిద్దిందే కేసీఆర్. వాళ్ళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా, 10 ఏళ్లలో ఏ విధంగా మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది అనేది ఇవాళ వాళ్ళు కొత్తగా మాట్లాడితే ఎట్లండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇట్లా మాట్లాడారు అని ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నిర్వర్తించకుండా ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి భాష ఎవరిదండి? ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు? సరే అంటే ఓకే, కేసీఆర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? నిజంగా రేవంత్ రెడ్డి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏం అనలేదండి. ఈ విధంగా మాట్లాడారన్నారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ప్రతిపక్షంగా ఉండాలంటున్నాం, మీరు సలహాలు సూచనలు ఇవ్వాలంటున్నాం. మీకు అది చేత కాదు. ఎంతసేపు విమర్శలు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ఏదో ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటారు. మిమ్మల్ని ఆల్రెడీ మర్చిపోయారు. బీఆర్ఎస్ నాయకుల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. మీరు చేసినటువంటి దరిద్రం 10 ఏళ్ల చేసినటువంటి వాళ్ళ బయట పడుతున్నాయి కదా. వ్యవస్థలు విధ్వంసం చేసిరు. ఎక్కడైనా 10 ఏళ్ళు నిరంకుశత్వమే ఉంది కదా. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగలే. మీరు ఎట్లా మాట్లాడతారండి? ఇవాళ మేము ఉండమంటున్నాం, మీరు రండి, అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి అంటున్నాం. మీకు అది చేత కాదు కదా. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ పడుకుంటే మరి ఇదా ప్రజాస్వామ్యం? ఇదేనా రేపు భవిష్యత్ తరాలకు మనం చెప్పేది? ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకోవాలి, ఇదేనా మనం చెప్పేది రేపు నేర్పేది? ఇది కాదు కదా. మీరు అసెంబ్లీకి రండి అంటున్నాం, సలహాలు సూచనలు ఇవ్వండి అంటున్నాం, ఇంకా ఏ విధంగా చేయాలో చెప్పండి అంటున్నాం. అంతే తప్ప ఎంతసేపు బట్టగాల్చి మీదేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు భరిస్తారండి? ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారిని ఫ్యామిలీ గురించి ఎట్లా మాట్లాడి డెఫినెట్ కూడా మేము కూడా మాట్లాడతామే. మేము అంటే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, ఏది పడుతుంది బట్ట కలిసి మీద వేయచ్చు, అది కాదు కదా కావాల్సింది. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సీఎం ఆయన మాట్లాడే మాటలు చాలా ఇంపాక్ట్. నేను అదే చెప్తున్నాండి, సీఎం గానే చెప్తున్నా. సీఎం గాని మీరు గౌరవించండి అంటున్నా. ఆ చైర్ ని గౌరవించండి. మీకు స్పీకర్ అంటే గౌరవం లేదు, సీఎం చైర్ అంటే గౌరవం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రభుత్వాన్ని మీరు ఒక పేరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఫైన్, మీకు మహిళల పైన ఎంతో గౌరవం ఉంది కాబట్టి మహిళలకు సంబంధించి కొన్ని పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. అయితే ఈరోజు సీఎం స్థాయి వ్యక్తి ఈ రోజు ఒక హీరోయిన్ల పేర్లు కానివ్వండి, ఈ రోజు బహిరంగంగా ఒక మహిళ పేరు బయట పెట్టడం, ఒక సీఎంఏ బయట పెట్టడం, ఇది మహిళకు ఎంత మేర మీరు గౌరవం ఇచ్చినట్లు అవుతుంది చెప్పండి? మహిళల గురించి ఎవరేం చేసిర్రు? ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పథకాలు మహిళల్ని ఏ విధంగా ఆర్థికంగా స్వాలంబన ఆర్థిక చేయితో వస్తుందని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చెప్పడం ముఖ్యమంత్రి చెప్పడం కాదు, తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. 10 ఏళ్లలో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఆయన ఏ మినిస్టర్ ఎవరిని కలిసిండు, ఎందుకు చేసిండు అనేది అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా ఏంది? లింగం ఒక్కటే మాట చెప్పు. ఇప్పుడు నువ్వు గాని నేను గాని ఉన్నాం, ప్యానల్లో ఉన్నాం, మన వెంకటేశ్వర్లు కావచ్చు, రవి కావచ్చు, అందరం ఉన్నాం. మనకు భార్య బిడ్డలు ఉన్నారు. ఇట్లా ఆడపిల్లలను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టడం మన ముఖ్యమంత్రికి ఇది ఎంతవరకు కరెక్ట్? దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారంటే ఇక మీరు కూడా అదే ఏ స్థాయి లీడర్లు ఆ స్థాయిలో ఉండే గ్రామాలలో కూడా ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ పోస్టర్లు వేసి ప్రచారం చేయరాదండి. ఇది ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. దానికి ఒక బడ్జెట్ కేటాయించండి. దానికి కొత్తగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ చెప్పలేదన్నా, గతంలో ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుసు. దీనికి ఒక బడ్జెట్ కేటాయించేసి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, లేకపోతే పొలిటికల్ అనలిస్టులు, లేకపోతే ఇతర నాయకులు ఎవరెవరితో స్నేహ సంబంధాలు ఉన్నాయో ఒక పోస్టర్ రిలీజ్ చేయండి. సిగ్గుందా మాట చెప్పడానికి? కొత్తగా చెప్పడం లేదండి. ఇవాళ తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇవాళ మీ మీడియానే చాలా సార్లు బయట పెట్టింది ఫోటోలు అవన్నీ కూడా. నేను అదే విద్యుడుగా ఇవాళ మళ్ళీ దాని గురించి పోదలుచుకోలే. ఇవాళ దీనికి కావాలని తీసుకొస్తుంది ఎవరు? కేటీఆర్ కదా. నీ అధికారం పోయిందని సిగ్గులేదు. నా ఉపాన ఏం మాట్లాడుతుంది సిగ్గు గురించి మాట్లాడితే గౌరవించినప్పుడు మాట్లాడన్నా. ముఖ్యమంత్రిని నీ మీద నాకు చాలా గౌరవం ఉంది, నేను గౌరవించిన. మనం ఒక ముఖ్యమంత్రి చైర్ ని గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడతా నేను వ్యక్తిగతంగా మాకు గౌరవం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు. మీరు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని చేరి మాట్లాడితే ప్రజలను గుర్తిస్తలేరు. ఇక్కడ ప్రజల ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం మాది. 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోయిందో మీకు తెలియదా?
కనీసం మాట్లాడనిచ్చిరా? ధర్నా చౌక్ లో ఎత్తేసిరు కదా ఇందిరా పార్క్ లో, మీకు తెలియదా అన్న? ఏం మాట్లాడతారన్నా? ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చి చేస్తుంది. మేమే కదా లొలి చేసింది, అందరూ చేసిన అందరూ చేసిరు. ఒక్కరుగా తెలంగాణ సబండ వర్గాలందరూ కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడు. రేవంత్ రెడ్డి వచ్చేసి అక్కడ అడ్డం పడుకున్నాడా? అక్కడ ఇందిరా పార్క్ తెలంగాణలో సబ్బండ వర్గాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసి. అక్కడికి వస్తున్నా. ఇంకొకటి, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అంటే ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, నేను బీజేపీ మిత్రులు కూడా అడుగుతున్నా, బహుశా అంటే ఆయన బీసీ ఓబీసీ సెల్ బీజేపీ అంట, మరి ఒకసారి దాన్ని కూడా మీ బీజేపీ స్టాండ్ అదేనా? ఇవాళ స్థానిక సంస్థలు పెట్టాలంటారు. మేమేమంటున్నాం, బీసీలుగా మెజార్టీ వర్గాలకు మాకు రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే బీసీ సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అనగారిన వర్గాలందరూ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాతనే మాకు స్థానిక సంస్థలు పెట్టాలని ఒకవైపు ఇవాళ బీసీ మేధావులు అందరూ కూడా మాట్లాడుతుంటే, మరి బీజేపీ నాయకుడు ఇక్కడ స్థానిక సంస్థలు పెట్టాలి, బీసీ రిజర్వేషన్ వద్దాడు. మరి బహుశా మీ స్టాండ్ అదేనా? మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునితో ఆ మాటే చెప్పండి, మాకు బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు వద్దు, ఇప్పుడు అవసరం లేవు, స్థానిక సంస్థల్లో ఎలక్షన్లే కావాలని చెప్పించే దమ్ము ఇక్కడ మాట్లాడడం కాదు, ఇక్కడేదో నువ్వు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. మీ నాయకుడితో కూడా చెప్పు, ఇవాళ మేము ఒక బిల్లు పాస్ చేసినాం, రేపు చట్టం చేస్తున్నాం, రేపు ఇవాళ కౌన్సిల్లో కూడా ఇవాళ బిల్లు పాస్ కాబోతుంది, నిన్న అసెంబ్లీలో పాస్ అయింది, మేము రేపు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. బీజేపీ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకొని బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కి మేము కట్టుబడి ఉన్నాం, మాకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం, బాధ్యత బీజేపీకి ఉంది. మీరు ఆ బీజేపీ బీసీ నాయకులుగా మీరు బీజేపీగా ఒత్తిడి తెచ్చి నరేంద్ర మోడీ మీద కొట్లాడి రేపు ఆ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేపిరు, అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? వెంకటేశ్వర్లు గారు చెప్పండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. మేడం నేను ఏమంటున్నానంటే, జయరాం సారు క్లుప్తంగా కొన్ని వివరాలు బాగా చెప్పారు, కొన్ని వివరాలు అయితే నాకు సాటిస్ఫై లేవు. నేను ఏమంటున్నానంటే, బీఆర్ఎస్ మాట్లాడితే సాటిస్ఫై ఉండదు, కాంగ్రెస్ నేను ఏమంటున్నానంటే, చర్చ పెట్టినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారన్నా. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ది, బీజేపీ వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు స్టాండ్ బీఆర్ఎస్ చెప్తుంది. గత 10 సంవత్సరాలలో మహిళలను కించపరిచినట్టు అన్ని రోజులలో జరగలేదు. ఇవాళ సభ్య సమాజం తలదించుకున్నట్టు కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు గత 15 నెలలుగా మాట్లాడుతున్నాయి. క్షుణ్ణంగా మేధావులు గాని, బ్యూరోక్రాట్స్ గాని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. అది మీరు చెప్పి నేను దానికి ఏకీభవిస్తా. కానీ సంక్షేమం వైపు వెళ్లాలంటే, అభివృద్ధి వైపు వెళ్లాలంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు డిప్లొమా చేసిండు, డిప్లొమా చేసిండు, బూతుల డిప్లొమా చేసిండు. ఆ డిప్లొమాలనే సీఎం కుర్చీలో ఇంప్లిమెంట్ చేస్తుండు తప్ప మనం మాట్లాడే భాష మీద ఏదైతే ప్రపంచ బ్యాంక్ వాడు గానీ, హాడ్కో వాడు గానీ, అందరు ఎఫ్ఆర్బిఎం వాడు గానీ, పక్క రాష్ట్రాల వాళ్ళు గానీ, వాళ్ళు వ్యవహరించే తీరు కూడా మనకు ఫండ్స్ వస్తాయి కదా, ఆయన వ్యవహరించే తీరులోనే ఇవాళ 70,000 కోట్లు డెఫిసిట్కి వెళ్ళింది కదా. ఆయనకు సంక్షేమం మీద పట్టు ఉంటే కేసీఆర్ కంటే పై స్థాయిలో పరిపాలించాలి కదా. నేనేమంటున్నంటే, ఆయనకు పరిపాలన శాత కాదు, బూతులు ఒక్కటే చేతనైతుంది అనేది తెలంగాణ ప్రజలు గ్రహించిర్రు. ఇంకొకటి ఏంటంటే, లింగం గారు ప్రతిసారి ఇదే వాదన తీసుకొస్తాడు తప్ప ఆయన సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడు బూతుల విషయం మాట్లాడుతుంటే బూతుల విషయం ఎవరు మాట్లాడాలి, ప్రూఫ్స్ ఉంటే మాట్లాడాలి. ఇప్పుడు జయరాం సార్ క్లియర్ గా చెప్పిండు, బూతులు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడకూడదు, కాంగ్రెస్ మాట్లాడదు. సార్ ఏమంటుండంటే, సీఎం సీట్ లో కూర్చొని బూతులు మాట్లాడడానికే సీఎం అయ్యండి అని అడిగిండు. దానికి మీ దగ్గర సమాధానం లేదు. కేసీఆర్ కూడా చెప్పిండన్నా, దానికి ఆర్డరే కేసీఆర్ అని చెప్పిండు జయరాం సార్ అన్న, అది కూడా చెప్పు. నీ ఇష్టం, నీకు మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? తెలంగాణలో బూత్ పురాణానికి ఆద్యుడు కేసీఆర్ అని నేను చెప్పడం కాదు, ఎవరైనా అదే చెప్తారు. ఎట్లా నువ్వు 45 సంవత్సరాల రాజకీయ జీవితము ఆయన తెరిచిన పుస్తకం. నీ రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర కూడా తెరిచిన పుస్తకం. ఎవరు ఎక్కడ బూతులు మాట్లాడింది గత 10 సంవత్సరాలు అందరూ చూసిర్రు. మీరు చెప్తారా కేసీఆర్ కు? కేసీఆర్ స్థాయి గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డి. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు, పెట్టింది ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు.
కేసీఆర్ టైం ఇస్తే చూపిస్తా. ఒక నిమిషం. కేసీఆర్ మాట్లాడిన బూతులు ఒక నిమిషం చూపించండి. అండి. అది అయిపోయిందండి, ఇంకా ఇప్పుడు అక్కర్లేదు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఏ రకంగా మాట్లాడుతున్నారు? అడగాల్సింది మీరు జీ న్యూస్ వాళ్ళని అడగాలి. మీరు ఏ చర్చకు వెళ్ళినా ఆ న్యూస్ వాళ్ళ, మీరు ఏ చర్చలకు వచ్చినా దాదాపుగా నాతో డెబ్యూట్ కు 4-5 సార్లు డెబ్యూట్ కు వస్తే మీరు మాట్లాడిన అంశాలు 2 క్లియర్ కనబడుతున్నాయి. కేసీఆర్ బూతులు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినా కనపడుతుంది తప్ప మీరు రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన మినిస్టర్లు పరిపాలన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి. మీరు గత 16 నెలల అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలి. మీ 420 స్కీమ్ల గురించి మాట్లాడాలి. మీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి. రాసిన వ్యక్తి నేనే చెప్తున్నా, మేనిఫెస్టోలు ఎన్ని ఇచ్చినో చదువుకో. గవర్నమెంట్ తల దించుకున్నది లగచర్లలో. నీ గవర్నమెంట్ తల దించుకొని హైడ్రా వెనుకకి వెళ్ళిపోయింది. నీ గవర్నమెంట్ 35 లక్షల మందిని బీసీల తప్పులు చూపిస్తే వేలెత్తి చూపించినావు. నీ గవర్నమెంట్ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతున్నాయి కదా. బూతులు బయటపడ్డాయి. ఇలా మీరు మాట్లాడండి. మీరు నీతులు నేర్చుకోండి, బూతులు తగ్గియండి. మీరు నీతులు నేర్చుకుని తగ్గితే పరిపాలన బాగుంటది. మీరు కాంగ్రెస్ బీహార్ తరహాలో రాజ్యం వెళ్తాంది. ఇక్కడ రాజ్యం ఎట్లా వెళ్తాంది? రేవంత్ రెడ్డి బూతుల రాజ్యం వెళ్తాంది. మీరు బూతులు తగ్గించి అడ్మినిస్ట్రేషన్ 10 ఏళ్ల పాలన గురించి చెప్పమంటావా అన్న? ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. డే లైట్ లో వామన్ రావు లాంటి నేరలలో దళితుల మీద ఏం జరిగిందో, మరియమ్మ కేసు ఏం జరిగిందో చెప్పమంటావా? నేరలలో దళితుల మీద ఎట్లా అత్యాచారం జరిగిందో చెప్పమంటావా? మరియమ్మ కేసు